అదే మీకు మాట్లాడించారు. ప్రవచనకర్త అని అసలు ఎలా పేరొచ్చిందండి? అంటే నార్మల్‌గా పాటలు పాడారు, ప్రజల్లోకి మీ వాయిస్ ఎళ్ళింది, అందరూ ఆదరించిర్రు. అది ఓకే. మీకు ప్రవచనకర్త అని అలా అసలు గుర్తింపు ఎలా వచ్చింది? ఈ సీక్వాడే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదమ్మా! ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఏదైనా ఉన్నదాన్ని ఇప్పుడు మన ఇంటికి ఎవడైనా సుట్టపోడొత్తాడు. హ్మ్. సుట్టపోడొచ్చినాక వాడు మిండ్రుగా మనం తినబెడతాం, తాగబెడతాం, మంచిగుంటాడు వాడు. కానీ పోయేటప్పుడు వానికేం దూల వాడు ఏదో ఒకటి ఇప్పుడు మంచోడిని మంచిగానే అనాలే. ఇప్పుడు వాస్తు చూడకుండా మనం ఏమైనా ఇల్లు కట్టుకోలేమా? హ్మ్. అన్నీ చూసుకొనే కట్టుకుంటాం గదా! కట్టుకుంటాం. ఇక వాడొచ్చి ఏదో ఇటుకపెళ్లి ఇట్టటయింది, ఇదేదో కొంచెం ఇటు జరిగింది అనగానే వాడు అన్ని లక్షలు పెట్టిన ఇల్లులు వాడట్ట కూలగొట్టడం. హ్మ్. ఇప్పుడు ఇట్లా కాదురా బిడ్డ మనం ఇప్పుడు పిల్లలు పుట్టకుంటే రాళ్ళు రప్పలను మొక్కి వాడేదో తాయిత కడితేనే ఇట్లా కాదు కదా! ఇప్పుడు దానికి ఒక దేవుని రూపం కనుమరుగు ఇప్పుడు కనిపించని దేవుడు ఎక్కడున్నాడో కానీ కనిపించే నిజమైన దేవుడు డాక్టరే. డాక్టరే. అందుకే కనిపించే దేవుడురా కరుణగల్లవాడురా మానవత్వానికి మారు పేరై నిలిచాడురా వందనం నీకు వందనం మా డాక్టరు సారు నీకు వందనం. కనిపించని దేవుడు ఎక్కడ ఉన్నాడో కానీ కనిపించ నిజమైన దేవుడు మీరే సారు. చావుకు చివర ఉన్న మనిషిని బ్రతికిస్తావు, మరో జన్మను ఇచ్చి లోకానికి చూపిస్తావు. వందనం నీకు వందనం మా డాక్టరు సారు నీకు వందనం. ముట్టుకొని రోగం ఉన్న చావుకు చివర దశలో ఉన్నా కానీ మనం బ్రతికించి మరో జన్మాన్ని ఇచ్చి లోకాన్ని చూపేటటువంటి గొప్ప మన దేవుడు ఈయనే.